హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను ఎగ్ పుల్స్ చేస్తున్నాను అనమాట. 7 eggs బాయిల్ చేసేసుకొని పీల్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయినాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలా. ఒక 2 నిమిషాలు ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, చింతపండు పులుసు పోసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. అలాగే 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా ఎగ్ మసాలా, పించ్ ఆఫ్ గరం మసాలా. పులుపుని బ్యాలెన్స్ కోసం నేను 1 స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు. పులుసు అంతా మరుగుతుంది కాబట్టి ఎగ్స్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించుకున్నాము. ఆ పులుసు అనేది అంతా ఎగ్స్లోకి బాగా పట్టుకుంటుంది. ఒకసారి మూత తీసేసేసి స్టవ్ ఆపేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. అంతే, ఎగ్ పులుసు రెడీ అనమాట. ఇది రైస్లోకి, చపాతీలోకి, బటర్ నాన్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. పరాటాలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.